హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సత్య వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం కేజీ చికెన్ని శుభ్రంగా పసుపు ఉప్పు వేసుకొని 1-2 సార్లు కడుక్కొని పక్కకు పెట్టుకొని, అదే చికెన్లో హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్టు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, కొత్తిమీర, పుదీనా, ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మన రైస్ ప్రిపరేషన్ కోసం 2 kgs రైస్ని బాగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న చికెన్ నుంచి చికెన్ని వాటర్ని సెపరేట్ చేసుకోవాలి. ఒక చిల్లుల గిన్నెలోకి చికెన్ మొత్తం వడబోయాలి. ఈ వాటర్తో మనం ఇప్పుడు రైస్ వండుకుందాం. ఒక స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు వేసి బాగా వేగనిచ్చాక కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని పసుపు ఉప్పు వేసి నూనెలో ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా కారం, పెరుగు, నిమ్మకాయ రసం కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చివరిగా దింపే ముందు కొద్దిగా ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్గా కొద్దిగా కస్తూరి మేతి, పుదీనా, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు అన్నం వండుకోవడానికి స్టవ్ మీద బిర్యానీ గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకుని హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు, పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ వాటర్ని వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మనం ఇప్పుడు చికెన్ ఉడుకుతున్నప్పుడు వేసాము ఉప్పు, చికెన్ ఫ్రై అప్పుడు వేసాము, బాయిల్డ్ వాటర్లో వేస్తున్నాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. చికెన్లో ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేయాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని రైస్లో వేసుకొని బాగా కలగి పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి స్టవ్ సిమ్లో పెట్టుకొని అన్నం దగ్గరికి అయిందా లేదా చూసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని ఆ బాగా మగ్గిన అన్నంపై పెట్టుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. చివరిగా కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. అంతేనండి, మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ.